ఇప్పుడు సనాతన ధర్మము చాలా ప్రాచీనం నుంచి ఉంది అని చెప్పేసి. వాస్తవానికి ఇక్కడ చాలా మందిలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మేడం, మనది సనాతన ధర్మము, ఇది మా ధర్మం గొప్పది అంటే నేను అంటాను, అసలు ధర్మాలు ఎన్ని ఉన్నాయి? ధర్మాలు చాలా ఉన్నాయా? వాళ్ళ ధర్మం ఒకటి, మన ధర్మం ఒకటి, వీళ్ళ ధర్మం ఒకటి, ధర్మాలు చాలా ఉన్నాయంటే కాదండి. ధర్మం అనేది ఒకే ఒక ధర్మం ఉంది, అది సనాతన ధర్మమే. సనాతన ధర్మం తప్ప ఇంకో ధర్మం లేనే లేదు, ఉండదు. ఎందుకంటే ధర్మం ఒకటే కదా. ఏ ధర్మం అయితే సనాతనంగా ఉందో అదే సనాతన ధర్మం, అవును కదా. అంటే పూర్తి ప్రపంచ దేశాలలో 200 పైగా ఉన్న దేశాలలో ఆధ్యాత్మిక మూలాలు ఉన్నటువంటి, ఒక మాతృస్థానం ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఉన్న ఏకైక దేశం భారతదేశమే. ఏదైతే అఖండ భారత్ అంటామో, ఈ అఖండ భారత్లోనే వేదాలు పుట్టినీళ్ళు. మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు వేదాలే. వేదాలకు మించి పురాతనమైన ఏమైనా ఉన్నాయంటే మనకేం కనపడవు. వేదాలు పురాతనమైనటువంటి ఆధ్యాత్మం కాబట్టి అందుకే సనాతన ధర్మం. సనాతన ధర్మం అన్న పదం ఖురాన్లో కనబడింది. ఖురాన్లో ధర్మాన్ని బోధించి ఇదే దీనుల్ ఖయ్యీం అన్నారు, ఇదే సనాతన ధర్మము అన్నారు. ఏదైతే వేదాలలో ఉన్న ధర్మం ఉందో అదే ఈ ధర్మం అని చెప్పడం జరిగింది. ఇది ఆశ్చర్యం. అదేంటి సనాతన ధర్మం ఖురాన్లో ఉందంటే ఉంది, ఇదే సనాతన ధర్మం.